వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బెల్లం అప్పాలు. స్వీట్ తినాలనిపించిన పిల్లలకి స్నాక్స్ అయినా వరలక్ష్మి వ్రతం ప్రసాదమైనా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. దీన్ని కావలసిన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టి 1 కప్పు వాటర్ వేసి వాటర్ వేడవుతూ ఉండగా 1 కప్పు బెల్లం తురుము వేయాలి. బెల్లంను పూర్తిగా కరిగించాలి. దీనికి పాకం కూడా అవసరం లేదు, మొత్తం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. ఇలా గరిటెతో తిప్పుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా మొత్తం కరిగిన తర్వాత దీనిలో యాలకులు ఒక 2 కానీ 3 కానీ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగా ఉంటుంది. మెత్తగా పొడి చేసుకొని వేయాలి. ఇలా పూర్తిగా దీన్ని వడపోయాల్సిన అవసరం లేదు, ఇది ప్యూర్గా ఉంది. కావాలంటే మీరు వడపోసుకోవచ్చు. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసి పొడి పిండి లేకుండా పూర్తిగా మిక్స్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. మొత్తం పొడి పిండి ఎక్కడ కనబడకుండా కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అప్పాలు ఒత్తుకోవడమే. ఇలా నూనె చేతికి నూనె రాసుకొని ఇలా ఒత్తుకోవడమే. స్టవ్ మీద బాగానే పెట్టేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అప్పాలుగా ఒత్తుకోవాలి. బాణీ పెట్టి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవుతూ ఉండగా ఇవి ఒక్కొక్కటి 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకోవాలి. ఇలా పైకి తేలగానే ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి. ఇలా మన అరిసెలు పొంగినట్టు పొంగుతూ ఉంటాయి. దీన్ని మినీ అరిసెలు అని కూడా అనవచ్చు. ఇలా ఎంత పొంగింది, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనుకోకుండా వేరే గరిటెతోటి ఇలా ఒత్తుకొని 1 బై 1 తీసుకోవడమే. 1 బై 1 తీసుకోవడమే. మళ్ళీ వేరొక వాయ వేయాలి. ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది.